Meera9 న్యూస్ నిజమైన వార్తల కోసం మీ మొదటి అడుగు. ఈ ఈ పండుగ జరుపుకోవడానికి మన అంబేద్కర్ గారి పండుగ కానీ మా పండుగ కానీ మా యూనియన్ పెయింటర్స్ యూనియన్ పండుగ కానీ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ మేము పోయిన యూనియన్ నెంబర్ ని మళ్ళీ సాధించుకున్నాం. అది కాకుండా మా ఓడిపోయినా కానీ ఓటమి అనేది ఒక గెలుపుకి నాంది. ఇవాళ జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అసలు గెలుపు మా ఓడిదే. వాస్తవాలు అవాస్తవాలు చాలా జరిగినాయి. కాకపోతే వాటిని అన్నింటినీ మేము బేర్ చేసుకోకుండా ఇవాళ మా తమ్ముడు తిరుమల గారు పట్టుబట్టిన విక్రమాన్ని దాన్ని సాధించి నెంబర్ని సాధించి తీసుకొచ్చినందుకు మేమంతా గర్వపడుతున్నాం. మా అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. ఇవాళ ఈ పండుగ జరుపుకోవడం ముఖ్య కారణం కూడా ఇదే. దీని ఉద్దేశంగానే ఇవాళ మేము ఈ పండుగ జరుపుకుంటున్నాం. అదే కాకుండా మా పెయింటర్లందరినీ కూడా ఏకతాటికి తీసుకొచ్చిన ముఖ్య నాయకుడు మా తమ్ముడు తిరుమలరావు గారు. ఎందుకంటే అతను ప్రతి ఒక్క విషయంలో కూడా ఎనిక్కిపోకుండా కష్టం నిష్ఠూరం ఏదైనా కానీ భయం అనుకు బెనుకు జనుకు అనేది లేకుండా ఇవాళ కష్టపడి పోరాడి పట్టుబట్టిన విక్రమార్కుల్లాగా తిరిగిన కాలుతో 10 సార్లు ఆ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి యూనియన్ ని ఎమ్మటేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకున్నా పాపం చేతిలో ఉన్న జేబులు కూడా సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి టీలు కానీ టిఫిన్లు కానీ ప్రతి ఒక్కదానికి పెట్రోల్ కానీ అన్ని విధాలుగా నష్టపోయి కూడా ఇవాళ పట్టుబట్టి సాధించాడు మా ఊరు. ఇదే మాకు గర్వకారణంగా ఉంది. ఈ పండుగ జరుపుకోవడం ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. పోరాడితే ఏదీ లేదు, పోయేది ఏమి లేదు. పోరాడితే అన్ని సాధించుకోవచ్చు. పోరాటమా మన లక్ష్యం, పోరాటం ఇది నేను విన్నవించుకునేది. మా పేరున పెయింటర్ సోదరులకు కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై. గౌరవ పెయింటర్ మేస్త్రి సోదరులకు, వర్కర్ సోదరులకు మా మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు చరిత్రలో మన పెయింటర్ మేస్త్రి సోదరులకు చరిత్రలో నిలిచిపోయిన రోజు. ఎందుకంటే పెద్దలు గౌరవనీయులు ఆ రోజు ఉన్న సీనియర్ పెయింటర్ మేస్త్రి శేషు మేస్త్రి గారు మన పెయింటింగ్ యూనియన్ స్థాపించి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకొచ్చి దాని చెట్టు కొమ్మలో మనందరం కూడా జీవనం సాగించడం జరుగుతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ నెంబరు రివల్ చేయకపోవడం వల్ల ఆ నెంబర్ పోవడం జరిగింది. దాని తర్వాత వచ్చిన కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు దీని నామకరణంగా యూనియన్ ని సంఘాన్ని ఖమ్మం మానస కాంప్లెక్స్ పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అని. మానస అనేది మేము పుట్టక ముందు నుంచి కూడా ఖమ్మంలో పావుర పెట్రోల్ పంప్ దగ్గర ఉన్నది. అదైతే ల్యాండ్ మార్క్ అందరూ గుర్తుంటుందని మేమందరం కూడా గౌరవ పెయింటర్ మేస్త్రీలు మా కమిటీ అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ నామకరణం కూడా చేసుకోవడం జరిగింది. ఈ నామకరణం చేసుకోవడమే కాకుండా ఈ రోజు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ A319 అని మాకు లేబర్ కమిషనర్ గారు ఇవ్వడం మాకు జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోవడానికి మాకు సుమారు 2 నెలల టైం పట్టింది. అందరినీ సమన్వయం చేసుకోవటం, పెద్దల సీనియర్లతో మాట్లాడటం, మెస్లతో మాట్లాడటం, వర్కర్స్ తో మాట్లాడటం చేసుకుంటూ ఈ రోజు మేము సాధించిన విజయం మాది. సాధించిన విజయం ఇది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ నెంబర్ సాధించడం మామూలు విషయం కాదు. మీ అందరి మద్దతుతో, మీ ఆశీర్వాదంతో ఈ నెంబర్ మేమందరం కలిసి సాధించుకోవడం జరిగింది. ఈ నెంబర్ సాధించుకోవడం మాకు చాలా ముఖ్యమైన కారణం. మేము పుట్టినప్పుడు మా తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారో ఈ నెంబర్ మేము స్థాపించుకున్నాం కాబట్టి అంతకన్నా రెట్టింపుగా సంతోషపడుతున్నామని మీ అందరూ తెలియపరుస్తూ రిజిస్ట్రేషన్ నెంబర్ సాధించుకోవడమే కాదు, త్వరలో మీ అందరి మద్దతుతో ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఉంటది. అది కూడా మీ అందరికి తెలియపరుస్తాం. ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కూడా మీ అందరి మద్దతు, మీ ఆశీర్వాదం ఇలాగే మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన అంబేద్కర్ గారికి పూలదండ వేసి నివాళులర్పించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు ఈ మీ సాధించిన నెంబర్ కు మా ముఖాలకు కాదు పాలాభిషేకం చేసేది, స్థాపించిన నెంబర్ కి పాలాభిషేకం చేయవలసిందిగా గౌరవ పెయింటింగ్ మేస్త్రి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మానస అడ్డాకు విచ్చేసిన గౌరవ మేస్త్రులందరూ కూడా నా నమస్సుమాంజలి. ఈ యొక్క యూనియన్ నెంబర్ కోసం ఎంతో పాటుపడి, ఎంతో శ్రమపడి ఈ యొక్క యూనియన్ అభివృద్ధి చెందాలని తపన పడుతున్న సమయంలో మా అందరికి నేను మీకు ఉన్నాను అంటూ ముందుకు వచ్చిన మా అన్న మాచర్ల తిరుమలరావు గారు ఈ యొక్క యూనియన్ అభివృద్ధి చేసుకోవడానికి, ఈ నెంబరు సాధించడానికి ముఖ్య పాత్ర పోషించి ఉన్నారు.
ఆ యొక్క గౌరవ మేస్త్రికి ఈ యొక్క శుభ సందర్భంలో ఆనందదాయకమైన ఈ రోజు మొన్న జరిగిన ఎలక్షన్లలో ఓటమి గెలుపు అనేది సహజము. ఈ రోజుల్లో గవర్నమెంట్ విషయం చూసుకున్నా కానీ డబ్బు అనే విధంగా కనిపిస్తుంది. మేము డబ్బు లేకపోవడం వల్ల కనీసం ఒక్కొక్క ఓటరు డబ్బు కంపడు పోయి నీతి నిజాయితీ పెట్టేసి డబ్బు కంపడు పోయి ఆ రోజు మమ్మల్ని కొంచెం కొద్దిగా ఓటంతో ఆ రోజు నుంచి వాళ్ళు నెంబర్ తీసుకుని మీకంటే ముందు నెంబర్ పట్టవచ్చు, నెలలో నెంబర్ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళ ప్రకటనలో పలకడం జరిగింది. 3 నెలలు కావస్తుంది ఇంతవరకు వేరే వాళ్ళ నెంబర్ తీసుకురా లేకుండా గెలిచిన యూనియన్ వాళ్ళు కలిసి పని చేయకుండా వాళ్ళు పక్క నుండి కనీసం కొద్ది ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన మేము ఈ రోజు నెంబర్ సాధించుకొని ఈ రోజు ఈ యూనియన్ కు ఒక బాసలుగా నిలబడి మంచి భరోసా మా పెయింటర్లకు వర్కర్లకు ఇవ్వడం జరిగింది. ఇంతకాలం వాళ్ళు పోయినసారి కూడా యూనియన్ కి వాళ్ళు ఏం పని చేయకుండా యూనియన్ పట్టించడం జరిగింది. ఆ విధంగా ఇట్లా జరగకుండా ఈసారి యూనియన్ అన్ని విధాలుగా ముందు జరుపుతూ పోతామని తిరుమలరావు చిన్నవాడైనా కానీ చాలా హుషారుగా పనిచేస్తున్నారు. ఈసారి పోయినసారి కంటే ఈసారి మంచిగా యూనియన్ కి వర్క్ పనిచేసి యూనియన్ ముందు దారిలో నడిపిస్తారని కోరుకుంటున్నాం. సంతోషదాయకమైన రోజు. పెయింటింగ్ వర్కర్స్ కి మంచి సుపరిణామం. ఈ రోజు మానస పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ అడ్డా నందు తిరుమల గారి నాయకత్వంలో కొత్తగా రిజిస్ట్రేషన్ నంబర్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల కార్మికులకి ఎక్కువ ప్రయోజనాలు చేకూరాలని కోరుకుంటున్నాం. తిరుమల గారి నాయకత్వంలో కార్మికులకి సంక్షేమ పథకాలు గాని అన్ని అందుబాటులో వచ్చే విధంగా కృషి చేస్తారని, మీరందరూ కూడా తిరుమలరావు గారి నాయకత్వాన్ని బలపరిచి భవిష్యత్తులో సంఘాన్ని అభివృద్ధికి మీరందరూ తోడ్పాటు అందించాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా వినయించుకుంటున్నాను.